రిజెక్ట్ చేసింది కాబట్టి ఆయన మళ్ళీ ఎమ్మెల్యే కోటలో తీసుకున్నారు. రైట్. ఇంకొక ముఖ్యమైన మాట సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్లో పర్యటిస్తున్నారు. తెలంగాణకు పెట్టుబడుల వరద వస్తుందని అన్ని పేపర్లు వచ్చివేశాయి. ముఖ్యంగా అదాని పెట్టుబడులు కూడా నిన్న ఆహ్వానించారు. నా అదాన్ని కలిసిన ఫోటోలు అన్ని పేపర్లో ఫ్రంట్ పేజ్లో వచ్చివేశాయి. అయితే ఇక్కడ ఒక విమర్శ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ అదాని పెట్టుబడులను అదాని వ్యవహారాన్ని వ్యతిరేకిస్తారు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి స్వాగతిస్తున్నారు. ఎట్లా చూడవచ్చు మనం? అంటే మీరు అదానీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అదానీ స్టాక్ మార్కెట్ను మ్యానిపులేట్ చేశాడు. అదానీ ఈ కంపెనీలు సూట్ కేస్ కంపెనీలు పెట్టి అక్కడి నుంచి పెట్టుబడులు రీరూట్ చేశారు. ఇవి కదా ఆయన పైన ఆరోపణలు. వాటిని వ్యతిరేకిస్తున్నారు. అదానీ పెట్టుబడులు పెట్టద్దని ఎవరు వ్యతిరేకించడం లేదు కదా. ఆ రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదాని పెట్టుబడులు ఉన్నాయి. ఈవెన్ మీకు సిపిఎం అధికారంలో ఉన్న కేరళలో అదాని పెట్టుబడి లేవా? సో ఇప్పుడు సిపిఎం పొలిటికల్ ప్రోగ్రామ్ ఎత్తి చదవండి. బడా బూర్జువాల నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని వ్యతిరేకం అంటారు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సిద్ధాంతమే బడా పెట్టుబడిదారులకు వ్యతిరేకం. మరి బెంగాల్లో బడా పెట్టుబడిదారులు లేరా? బెంగాల్లో టాటా వాళ్ళ కార్ల కంపెనీ పెడుతున్నట్టేనే కదా మొత్తం పంచాయతీ వచ్చింది. అందువల్ల పెట్టుబడులు వేరు, సిద్ధాంతం వేరు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నాకు సత్యచంద్రన్ చక్రవర్తి బెంగాల్ విద్యామంత్రి ఉండే. కల్కటా యూనివర్సిటీలో నేను రోజు లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళాను. అప్పుడు సిపిఎం నాయకత్వం లెఫ్టినెంట్ బెంగాల్ అధికారంలో ఉన్న రోజుల్లో నేను కీనోట్ స్పీకరు. ఆ కల్కటా యూనివర్సిటీ సెమినార్కు నేషనల్ సెమినార్ ఉండే, నేను కీనోట్ స్పీకర్గా వెళ్ళాను. ప్రొఫెసర్ సత్యచంద్ర చక్రవర్తి అనే బెంగాల్ విద్యామంత్రి, ఆయన ఇనాగ్రేట్ చేస్తాను, చీఫ్ గెస్ట్గా వచ్చాడు. సో సత్యచంద్ర చక్రవర్తితో ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదు. మేము కింద కూర్చొని మాట్లాడుతుంటే ఆయన ఒక ఆసక్తికరమైన ఉదాహరణ చెప్పాడు నాకు. ప్రొఫెసర్ ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ వచ్చి కలిశారట. ఈయనను నన్ను కలిశారు. ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెడదాం. అప్పుడు బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రి. సో ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెడతామని ప్రతిపాదనతో వస్తే మేము బడా పెట్టుబడిదారులకు వ్యతిరేకం, కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకం అని రిజెక్ట్ చేశాడు. సో వాళ్ళు పోయి బుద్ధదేవ్ భట్టాచార్య కలిశారు. కలిస్తే ఆయన యాక్సెప్ట్ చేసి సత్యచంద్ర చక్రవర్తి పిలిచి అన్నాడట, ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టగలుగుతుందా? ఆ టెక్నాలజీ మనకుందా? ఆ కెపబిలిటీ మనకుందా? స్టేట్ గవర్నమెంట్ పెడితే ధీరుభాయ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నడుస్తుందా? సో అందువల్ల ఎవరు, మరి మనం పెట్టలేము, పెట్టుబడిదారులను రావద్దంటాం, మరి ఎవరు పెట్టాలి అంటే బెంగాల్ యువతకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాకూడదా చెప్పండి అని అన్నాడు. ఈయనేం మాట్లాడలేదు. ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గుజరాత్ తర్వాత పెట్టిన కేంద్రం బెంగాల్లో. అవును. మరి బెంగాల్లో పెట్టుబడులు వద్దంటే, బెంగాల్లో మీకు రాజర్హాట్ అనే సిటీ ఉంది, కలకత్తా అవుట్స్కర్ట్స్. ఆ సిటీ కట్టింది నాకు విదేశీ కంపెనీదే. సో అందువల్ల మరి విదేశీ పెట్టుబడిదారులకు వ్యతిరేకమే కదా కమ్యూనిస్టులు. అంటే సిద్ధాంత రీత్యా వ్యతిరేకత వేరు. నీకు దేశంలో ఒక రాష్ట్రంగా అధికారంలో ఉన్న సమయంలో ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానికి ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారి నమూనాలను అభివృద్ధి చేయాలి. నువ్వు వేరే రకంగా చేయలేవు కదా. విద్యుత్ అందువల్ల వాళ్ళు పెట్టుబడులు ఆకర్షించారు. అందువల్ల గౌతమ్ అదానీ ఒక చేస్తున్నటువంటి క్రోనీ క్యాపిటలిజాన్ని రాహుల్ గాంధీ వ్యతిరేకించవచ్చు, కానీ అదానీ పెట్టుబడులు పెట్టడాన్ని వ్యతిరేకించడానికి అవసరమే లేదు కదా. ఈ పెట్టుబడులు ఏదైనా లోపభూయిష్టం ఉందనుకోండి, అదానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా అవుట్ ఆఫ్ ద వే పై సహాయం చేసింది అనుకోండి రేవంత్ ప్రభుత్వం, అప్పుడు ఖచ్చితంగా మనం వ్యతిరేకించాలి. అంటే క్యాపిటలిజాన్ని వ్యతిరేకించకూడదు, క్రోనీ క్యాపిటలిజాన్ని వ్యతిరేకించాలి. క్రోనీ క్యాపిటలిజం అంటే రాజ్య వ్యవస్థ, అధికారంలో ఉన్న రాజకీయ నాయకత్వానికి ఆ పెట్టుబడిదారునికి ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ప్రభుత్వము అనుచిత ప్రయోజనాలు కల్పించడాన్ని ఆశ్రిత పెట్టుబడిదారు విధానం అంటారు. అంటే క్రోనీ క్యాపిటలిజం అంటారు. క్యాపిటలిజానికి వ్యతిరేకం ఉంటే ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ అవుతుందండి? నీకు జాబ్స్ ఎవరు క్రియేట్ చేయాలి? జాబ్స్ నా దాని తర్వే క్రియేట్ అవుతాయా? నాగేశ్వర వెంకట పోయి జాబ్స్ క్రియేట్ చేయగలరా? జాబ్స్ క్రియేట్ చేయగలిగింది డబ్బులు పెట్టేవాడే కదా. డబ్బులు ఎవరికి ఉన్నాయి? మనకు లేవు కదా. సో అందువల్ల అదానీ పెట్టుబడులను ఎవరు, అదానే కాదు, అంబానీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు అందుకే ఉదాహరణ చెప్పాను, సిపిఎం టాటా బిర్లాలకు వ్యతిరేకంగానే వాళ్ళ పోరాటం, పెట్టుబడిదారు. మరి టాటాల
సింగూరులో కార్ల ఫ్యాక్టరీ పెడతా అంటేనే కదా పంచాయతీ వచ్చింది. కమ్యూనిస్టులేమో టాటాను ఆహ్వానించారు, తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకించింది. మీరు చూడండి. సో అందువల్ల ఎక్కడైనా అక్కడైనా పెట్టుబడిదారులు ఉంటారు. ఇప్పుడు కేరళలో వాళ్ళు రైల్ ప్రాజెక్ట్ పెడుతున్నారు, రింగ్ రైల్ అని. సో దాని పెట్టుబడులు కాకపోతే కేరళ ప్రభుత్వం పెడుతుందా, సిపిఎం పార్టీ పెడుతుందా? ఎవరు పెట్టాలి పెట్టుబడులు పెట్టాల్సింది పెట్టుబడి ఉన్నవాడే. సో అందువల్ల అనుచితమైన ప్రయోజనం అదానికి కల్పిస్తే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. అది రేవంత్ ప్రభుత్వం చేసిన. కానీ రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్న అంశానికి దీనికి సంబంధమే లేదు. రాహుల్ గాంధీ వ్యతిరేకించేది అదాని క్రోనీ క్యాపిటలిజం, మోడీ అదానికి ఉన్నటువంటి సాన్నిధ్యం. ఆ మాటకైతే కేటీఆర్ కూడా విమర్శించారు. అవును. కానీ అదాని పెట్టుబడులు అప్పుడు లేవా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదాని డేటా సెంటర్ ఉంది ఇక్కడ. ఇప్పుడు అదాని ఏరోస్పేస్ కంపెనీ వాళ్ళు మిసైల్స్ తయారు చేస్తామంటున్నారు. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ పెడతామంటున్నారు. ఇప్పుడు అదాని వచ్చి ఇక్కడ మ్యానిపులేట్ చేస్తే మనం వ్యతిరేకించాలి. ఇక్కడ స్కిల్స్ నేర్పుతా అంటే ఎందుకు వ్యతిరేకించాలి? లేదా నువ్వు నేర్పుతాను, నేను నేర్పుతున్నా. లేకుంటే మన సచివాలయ ఉద్యోగులు పోయి స్కిల్స్ నేర్పుతున్నా మొత్తం అందరికీ. మన ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళి స్కిల్ యూనివర్సిటీ నడపగలుగుతారా? వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు. స్కిల్ యూనివర్సిటీ నడపాలంటే ఆధునిక స్కిల్స్ ఇవ్వగలిగే కెపాబిలిటీస్ కూడా ఉండాలి కదా. అందువల్ల ఎవరు పని వాళ్ళు చేయగలుగుతారు తప్ప అన్ని మనమే చేస్తామని కూడా పొరపాటు. ప్రభుత్వమే చేయాలనేది విధానం. అందువల్ల ఎప్పుడు కూడా పెట్టుబడికి వ్యతిరేకం ఉండద్దు. ఆ పెట్టుబడి అనుచిత రీతిలో మ్యానిపులేట్ చేస్తే దాన్ని వ్యతిరేకించాలి. కానీ మొదటగా ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్, ఇదే బీఆర్ఎస్ అనేక రకాలుగా విమర్శలు చేసింది సార్. మోడీకి దోస్తు అదాని, అదాని దోస్తు మోడీ, డెఫినెట్గా మేము రాష్ట్రానికి అదాని రానివ్వము, అదాని పెట్టుబడులను మేము వెల్కమ్ చేయమని. ఆల్రెడీ ఉన్నాయి కదా. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పెట్టుబడులు ఉన్నాయి అదానివి, లేక కావు కదా. రాంగ్ నోషన్ అది. అప్పుడు లేవో అదాని పెట్టుబడులు పంపించేసినారు, అదాని ఇంట్లోకి నిలగొట్టినారు. తెలంగాణ నుంచి నిలగట్లేదు కదా. రైట్. సో అట్లాంటి ఆంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకంగానే కాదు తెలంగాణ ఉద్యమం నడిచింది. ఆ రోజుల్లో ఎన్ని ఉపన్యాసాలు విన్నాం మనం. అవును సార్. ఇవాళ తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కేసీఆర్ టైంలో ఎవరు కట్టినారు? మరి ఎవరు కట్టిన? ఆంధ్ర వాళ్ళు కట్టలేదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు కలవాళ్ళు అది చెప్పండి. సో అప్పుడు తెలంగాణ ఉద్యమం నడిచింది. గల్లా జయదేవ్ ఆంధ్ర కాదా? ఆయన మహబూబ్నగర్లో పెట్టుబడి పెడతాడా? పెడుతున్నాడు. అప్పుడు ఆంధ్రాలో సినిమాలు తీతనే వ్యతిరేకించారు కదా. అవును. సినిమా వాళ్ళ మీద అటాక్ పెట్టింది తెలంగాణ ఉద్యమ టైంలో. అవునా కదా. మరి ఇప్పుడు ఆ సినిమాలు ఇప్పుడు ఆల్రెడీ ఆ సినిమా యాక్టర్లకు దండలే సన్మానాలు చేస్తలేరా? సో అందువల్ల ఇవన్నీ మరి ఉద్యమ కాలంలో ఆంధ్ర పెట్టుబడిదారులను ఆఖరికి ఆంధ్ర వాళ్ళ ట్రావెల్స్ బస్సులు వస్తే వాటిపైన కూడా అటాక్ చేశారు ఉద్యమ టైంలో. ఆంధ్ర బస్సులు ఎట్లా ఆంధ్ర పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకమని. మరి తెలంగాణ అభివృద్ధిలో ఇలా ఆంధ్ర పెట్టుబడిదారుల పాత్ర లేదా? మరి గల్లా జయదేవ్ ఎందుకు పెట్టాడు ఇక్కడ ఫ్యాక్టరీ? అలా జగన్ వ్యతిరేకించి ఇక్కడికి వచ్చాడు కదా. సో అందువల్ల మరి దాన్ని ఏమంటా చెప్పు నాకు. రైట్ సార్. సో ఆంధ్ర కాంట్రాక్టర్ల మేఘకృష్ణారెడ్డి లేడా? మరి ఆయన ప్రాజెక్టులు కడతలేడా తెలంగాణలో? బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టలేదా చెప్పమనండి. పెట్టుబడులు పెట్టుబడులు అనేది అల్టిమేట్గా పెట్టుబడి అనేది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుందా లేదా, ఎకానమీకి వాల్యూ అడిషన్ చేస్తుందా లేదా, పెట్టిన పెట్టుబడి కన్నా ప్రభుత్వ రాయితీలు ఎక్కువ ఉన్నాయా, లేదు ఎన్విరాన్మెంట్ను దెబ్బతీయకుండా పెట్టుబడి పెడుతున్నారా లేదా, ప్రజలకు నష్టం జరగకుండా పెట్టుబడులు వస్తున్నాయా లేవా, ఇవన్నీ క్రైటీరియా తప్ప ఎవరు పెట్టారంటే ఎవరు డబ్బులు ఉన్నాడు పెడతాడు. నాగేశ్వర పెడతాడా? ఇంకొక ముఖ్యమైన సార్, భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ స్థాయి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికి దాదాపు 12